నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక హైదరాబాద్ అంటే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటి ఐటీ రంగం ఔషధ పరిశ్రమ విద్య వైద్యం స్టార్టప్లు అంతర్జాతీయ పెట్టుబడులు ఇలా ప్రతి రంగంలోనూ హైదరాబాద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది కానీ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అదే స్థాయిలో నగర పాలన మాత్రం పాత చట్టాలకే పరిమితమైందనే విమర్శలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి దాదాపు 70 ఏళ్ల క్రితం అంటే 1955లో రూపొందించిన మున్సిపల్ చట్టం ఆధారంగానే ఇప్పటికీ నగర పాలన కొనసాగుతుంది అప్పట్లో హైదరాబాద్ జనాభా సుమారు 15 లక్షల వరకు మాత్రమే ఉండేది నగర విస్తీర్ణం కూడా చాలా తక్కువ కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి గ్రేటర్ హైదరాబాద్ జనాభా 1,30,00,000 దాటింది నగరం చుట్టూ కొత్త కాలనీలు ఐటీ కారిడార్లు పరిశ్రమలు గేటెడ్ కమ్యూనిటీలు వాణిజ్య సముదాయాలు వేగంగా పెరిగాయి ప్రజల అవసరాలు కూడా మారిపోయాయి ట్రాఫిక్ పార్కింగ్ డ్రైనేజ్ తాగునీరు వ్యర్థాల నిర్వహణ అక్రమ నిర్మాణాలు పర్యావరణ పరిరక్షణ డిజిటల్ సేవలు వంటి ఎన్నో కొత్త సవాళ్లు ముందుకొచ్చాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసీ చట్టాన్ని పూర్తిగా మార్చి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ బిల్లు అంటే క్యూర్ బిల్ 2026 ను తీసుకురావాలని నిర్ణయించింది ఈ బిల్లును కేవలం ఒక చట్ట సవరణగా కాకుండా భవిష్యత్ హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే బ్లూ ప్రింట్ గా ప్రభుత్వం అభివర్ణిస్తోంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి 271 పేజీల ముసాయిదా బిల్లును జిహెచ్ఎంసీ వెబ్సైట్ లో ఉంచి జూలై 24 వరకు సూచనలు అభ్యంతరాలు స్వీకరిస్తోంది ఇది కూడా ఒక కొత్త విధానమే ఎందుకంటే సాధారణంగా చట్టాలు నేరుగా అసెంబ్లీలో ప్రవేశపెడతారు కానీ ఈసారి ముందుగానే ప్రజల భాగస్వామ్యంతో చట్టాన్ని మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ బిల్లులో ప్రధానంగా నగర పాలనను ఒకే గొడుగు కిందకి తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది ప్రస్తుతం జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ హైడ్రా జలమండలి వివిధ ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో పనిచేస్తుండటంతో సమన్వయం లోపిస్తుందనే విమర్శలు ఉన్నాయి ఒక రోడ్డును ఒక శాఖ వేస్తే మరొక శాఖ తిరిగి తవ్వటం ఒక ప్రాంతంలో సమస్య వస్తే ఏ శాఖను సంప్రదించాలో ప్రజలకు అర్థం కాకపోవడం వంటి ఇబ్బందులు తరచూ ఎదురవుతున్నాయి ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు నగర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ మండలి ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే 3 కొత్త నగర కార్పొరేషన్ల మధ్య సమన్వయం కూడా ఈ మండలే చూసుకుంటోంది ఇక అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది గతంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసి తర్వాత రెగ్యులరైజేషన్ కోసం ప్రయత్నించే పరిస్థితి ఉండేది కానీ కొత్త చట్టం అమల్లోకి వస్తే భారీ జరిమానాలు వేగవంతమైన చర్యలు అవసరమైతే నిర్మాణాల తొలగింపు వంటి కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల నగరంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది మరో ముఖ్యమైన అంశం వ్యాపారాలకు సంబంధించింది ప్రస్తుతం ఒక వ్యాపారం ప్రారంభించాలంటే అనేక శాఖల నుంచి వేర్వేరు అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది కొత్త బిల్లులో సింగిల్ ట్రేడ్ లైసెన్స్ విధానాన్ని ప్రతిపాదించారు ఒకే లైసెన్స్ ద్వారా అన్ని అనుమతులు పొందేలా వ్యవస్థను సరళీకరించాలనే ఉద్దేశం ఉంది దీనివల్ల వ్యాపారాలకు సమయం డబ్బు ఆదా అవడంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో కూడా హైదరాబాద్ కు ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు ఇదే సమయంలో నగర ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం ఆస్తి పన్ను ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఇంటి అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కిస్తున్నారు కానీ కొత్త బిల్లులో భూమి మార్కెట్ విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని పరిశీలిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని జిహెచ్ఎంసీ పరిధిలో కూడా అమలు చేయాలని ప్రతిపాదించారు దీంతో కొన్ని ప్రాంతాల్లో పన్ను పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతుండగా ప్రభుత్వం మాత్రం పారదర్శకత పెరుగుతుందని సమానమైన విధానం అమలవుతుందని వివరిస్తోంది అంతేకాకుండా ప్రతి ఆస్తికి ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ ఇవ్వాలని నిర్ణయించారు దీని ద్వారా యాజమాన్య వివరాలు పన్ను చెల్లింపులు నిర్మాణ అనుమతులు రికార్డులు అన్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంటాయి సెల్ఫ్ అసెస్మెంట్ విధానం ద్వారా ప్రజలే తమ ఆస్తి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సమయానికి పన్నులు చెల్లించే వారికి రాయితీలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వర్షపు నీటి సంరక్షణ సోలార్ విద్యుత్ వినియోగం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు పాటించే భవన యజమానులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు మరో కీలక మార్పు తాగునీరు మురుగునీటి నిర్వహణలో కనిపిస్తోంది ప్రస్తుతం జిహెచ్ఎంసీ జలమండలి మధ్య విభజించబడిన బాధ్యతలను మరింత స్పష్టంగా జలమండలికి అప్పగించే ప్రతిపాదన ఉంది దీని ద్వారా నీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థలో సమన్వయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది అదే సమయంలో హైడ్రా వంటి సంస్థలకు మరింత చట్ట
చట్టబద్ధమైన అధికారాలు ఇచ్చి విపత్తుల సమయంలో వేగంగా స్పందించేలా చేయాలని కూడా బిల్లులో పొందుపరిచారు. ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు క్యూర్ అపెలేట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ సేవలపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ సంస్థ ద్వారా పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. అయితే కొత్త బిల్లులో కొన్ని అంశాలపై ఇప్పటికే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆస్తి పన్ను పెరుగుతుందా, చిన్న వ్యాపారులపై భారం పడుతుందా, 3 కార్పొరేషన్ల ఏర్పాటుతో పరిపాలన నిజంగా మెరుగుపడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే తమ అభిప్రాయం చెబుతామని అంటున్నాయి. మరోవైపు పట్టణ ప్రణాళిక నిపుణులు మాత్రం 70 ఏళ్ల పాత చట్టాన్ని మార్చడం తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని సింగపూర్, దుబాయ్, లండన్, టోక్యో వంటి నగరాల్లో ఆధునిక నగర పాలన కోసం నిరంతరం చట్టాలను నవీకరిస్తుంటారని, హైదరాబాద్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. అయితే చట్టం ఎంత గొప్పగా ఉన్నా అమలు సక్రమంగా జరిగితేనే ఫలితం ఉంటుందని వారు సూచిస్తున్నారు. పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం, వేగవంతమైన సేవలు, సమన్వయంతో కూడిన పరిపాలన వంటి అంశాలు నిజంగా అమల్లోకి వస్తే హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఇది ఒక చారిత్రాత్మక మలుపు కావచ్చు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలంటే ఆధునిక చట్టాలు, సమర్థవంతమైన పాలన, ప్రజల సహకారం ఈ 3 కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. క్యూర్ బిల్ 2026 ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న అత్యంత కీలకమైన సంస్కరణగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఈ బిల్లు చివరకు ఎలాంటి మార్పులతో చట్టంగా మారుతుంది, ప్రజల సూచనలకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది, అమలులో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశంగా మారింది.